ప్రపంచంలో అతి శక్తివంతమైన పర్సన్ ఏంటంటే యుఎస్ ప్రెసిడెంట్. యుఎస్లో అతి శక్తివంతమైన పర్సన్ ఎవరంటే ఆయన ప్రెసిడెంటు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు ఆ డొనాల్డ్ ట్రంప్ని న్యూయార్క్లో భారత సంతతి అంటే ఎలా అనుకుంటారంటే ఉగాండా నుంచి ఒక తండ్రి ఉంటే అదే ఇండియాలో ఫిల్మ్ మేకర్ మేరా నాయర్ కొడుకు ఎవరో జహరాన్ మమ్దాని ఆయన న్యూయార్క్ మేయర్గా ఎలక్ట్ అయిపోవడం జరిగిందనమాట. ఆయన నిన్న న్యూయార్క్లో ఎలక్ట్ అయిన సందర్భంగా న్యూయార్క్ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన స్పీచ్ని నేనైతే ఒకటే చెప్తానండి. 1960లో అక్కడ మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన ఐ హ్యావ్ ఏ డ్రీమ్ స్పీచ్తో సమానంగా అమెరికన్స్ నిన్న పరిగణించారనమాట. ఐ హ్యావ్ ఏ డ్రీమ్ అంటూ మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన వాషింగ్టన్ డీసీ దగ్గర ఇచ్చిన స్పీచ్తో సమానమైన స్పీచ్ నిన్న జహరాన్ మమ్దాని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రజలకు ఇవ్వడం జరిగింది. అక్కడ ఐ హ్యావ్ ఏ డ్రీమ్ స్పీచ్లో మార్టిన్ లూథర్ కింగ్ పరోక్షంగా గాంధీని సంబోధించి గాంధీ పద్ధతిలో నీగ్రోలకు స్వతంత్రం తెప్పిస్తే ఇప్పుడు ఇదే విధంగా జహరాన్ మమ్దాని భారతదేశ ప్రస్తావన తీసుకొచ్చాడు.